స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘనాపాటీలు వీళ్ళిద్దరంటే ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండవవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి భాష ఎలా ఉంటుందంటే, ఆనాటి కాలంలో ధర్మరాజు ఉండేవారు మనకు భారతంలో. ధర్మరాజుకు మేమిద్దరం వారసులు అన్నట్లుగా ఉంటుంది వీళ్ళిద్దరి భాష, వీళ్ళ వ్యవహార శైలి. కానీ కొంచెం లోతుగా పరిశీలన చేస్తే వీళ్ళిద్దరు కూడా వాహిని వారి పెద్ద మనుషులు వేరు. వాహిని వారి పెద్ద మనుషులు అంటే ఈ తరం వాళ్ళకి, కుర్రవాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరికి తెలుసు. భువన కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా బాగా తెలుసు. పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు, పైకి నీతిమంతుల్లా కనపడతారు. కానీ లోపలంతా అన్ని వెధవ పనులు, దొంగ పనులు, తప్పుడు పనులు చేస్తుంటారు. ఎలా అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి డాష్ డాష్ డాష్. అటువంటి ఘనాపాఠీలు వీళ్ళిద్దరు కూడా. భూమన కరుణాకర్ రెడ్డి గారిది మొన్న చెప్పాను. ఆయన పాపం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా వరలరామయ్య గారు చెప్పినట్లుగా ఫర్దర్ ఎంక్వైరీ కూడా నేను సిద్ధమే అని ఆయన ఒప్పుకున్నాడు. పాపం ఆయన రెడీ అన్నాడు. అది ఓకే, అది సిఐడి చీఫ్ అయ్యన్నర్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఎటు ఆయన ఎవరిని వదలడు. తప్పు చేసిన వాళ్ళందరూ జుట్టు పట్టుకొని లాక్కొస్తారు. అది కొంచెం సేపు పక్కన పెడదాం. రెండో ఆయన, అసలు ఆయన ఈ నొక్కటంలో ఘనాపాఠి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. వారంటారు, నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి. ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లై డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు? లై డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్. లై డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే, ఇప్పుడు లై డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి, ఆయన ఎక్యూజ్డ్ అంటారు, ముద్దాయి. ఆ ముద్దాయిని నిలబెట్టి, ముద్దాయి కొంచెం తెలియగలవాడై నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే, స్థిరత్వంతో ఉంటే, నిశ్చయించుకుంటే ఆ లై డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు. అందుకే ఆయన లై డిటెక్టర్కి నేను రెడీ అంటారు. లై డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు, మీరెందుకు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు? నేను ఐఎమ్ రెడీ ఈవెన్ ఫర్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను రెడీ. మీరు నన్ను ఎంక్వైరీ చేసుకోండి, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయించండి నాతో అని మీరు ఎందుకన్నారు? నార్కో ఎనాలిసిస్ టెస్ట్ జరిగితే మై డియర్ ఫ్రెండ్ వైవి సుబ్బారెడ్డి గారు, మీరే కాదు మీ పైనున్న పెద్దల గురించి కూడా మీరే చెబుతారు. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే, పాత్రికేయ సోదరులరా మీకు ఐడియా ఉంటుంది, మీరు మేధావులు, మీకు తెలిసి ఉంటుంది. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే ఎక్కడెక్కడో మొత్తం బయటకు వస్తుంది. నేను కొట్టేసిన మాట కరెక్టే. చిన్నప్పన్న ఎవరున్నారు పిఏ, ఇతని కాఫీలు టీలు అందిస్తా అంట, అతని చిన్నప్పన్నకి ఎంత వెళ్ళింది, నాకెంత వచ్చింది, మిగతా అక్కడికి ఎంత వెళ్ళింది, అక్కడ పరిస్థితులు కూడా బయటకు వస్తాయి. నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే అక్కడికి ఎంత వెళ్ళింది, ఇక అంతకంటే నేను వివరంగా చెప్పను. అక్కడికి ఎంత వెళ్ళింది కూడా మీరు ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి అక్కడ అని పెట్టండి. అక్కడికి ఎంత వెళ్ళిందో కూడా అన్నీ బయటకు వస్తాయి. ఆర్ యూ రెడీ మిస్టర్ సుబ్బారెడ్డి? అది చెప్పండి. ఈ సుబ్బారెడ్డి ఎంత ఘనాపాటి అంటే, ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈయనకు తెలిసి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయింది. సిట్టు తేల్చింది, ఇంకా ఎంత వస్తుందో. ఇప్పటికి తేల్చింది 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్టు విచారణలో బయటపడింది. దీనికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డి.